హలో ఆల్, వెల్కమ్ టు కొరటి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ అనమాట, జేఎన్2 దగ్గర. సో అక్కడ మేము ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము, ఏమేమి తిన్నాము, ఏమేమి తీసుకున్నాము, మొత్తం అన్నీ చూద్దాము. ఇది వచ్చేసరికి 2025లో ఫస్ట్ ట్రిప్కి వెళ్తున్నాం కదా, సో దానికోసం అనమాట. మేము అక్కడ ఏం షాపింగ్ చేసామనేది చూపిస్తాను. ఇక్కడ ఈ బ్లౌజెస్ చాలా బాగున్నాయి కదా. ఆ ఎల్లో వన్ అయితే 1350 అంట. ఇంకా సెకండ్ ఉంది కదా లైట్ పీచ్ కలర్, అది వచ్చేసరికి 750. చాలా బాగుంది, మీరు కూడా చూడండి, అక్కడ తెలుస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే యూజువల్గా మనము బయట వర్క్ బ్లౌజ్కి వర్క్ చేపిద్దామన్నా సరే ఎంత ఈజీగా లేదనుకున్నా మోర్ దాన్ 2000 పైనే పడుతుంది కదా మగ్గం వర్క్. సో నాకు మంచిగా అనిపించింది, చాలా అఫోర్డబుల్గా అనిపించింది. ఇంకా అవే కాకుండా డ్రెస్సెస్ చూసాము. ఎక్కడ చూసినా ఎన్ని డ్రెస్సులు, అసలు ఎక్కడ చూసినా బటర్ఫ్లై డ్రెస్సులు అవే ఉంటున్నాయి వైట్ మీద. చూసి చూసి బోర్ కొట్టేసింది, ఇంక ఇవే ఉన్నాయి ఎక్కడ చూసినా. అందరు ఇవే వేస్తున్నారు అసలు. ఇంకా ఇంకా అలా అన్నీ చూసుకుంటూ మెల్లమెల్లగా నడుచుకొని వెళ్తున్నాం మేమైతే. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇదేంటంటే ఇక్కడ బీట్స్ హ్యాంగింగ్ షాప్స్, టాసిల్ షాప్ అనమాట. ఇక్కడైతే మాకు చాలా మంచి రీజనబుల్గా అనిపించాయి. ఇక్కడ లేస్ కూడా ఉంది. మేమైతే కొన్ని బీట్స్ తీసుకున్నాం అన్నమాట. మా ఫ్రెండ్ బ్లౌజ్కి తనకి బీట్స్ ఏవో కావాలంటే అవి తీసుకున్నాము. ప్యాకెట్ వచ్చి 30 రూపీస్ అనుకుంటా. చాలా మ్యాక్సిమం అన్ని కలర్స్ ఈజీగా దొరుకుతాయి. ఇది వచ్చేసరికి కంకటాలో ఆపోజిట్లో ఉంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇవన్నీ టాప్స్. ఈ బటర్ఫ్లై టాప్ నార్మల్గా అడిగాము అసలు ఎంత ఏంటి అని చెప్పి. ఆంటీ వచ్చేసరికి 250 చెప్పారు. రీజనబుల్ అనిపించింది, కానీ అందరూ వాడేశారు. ట్రెండ్ అయితే చాలా బాగా అయిపోయింది అసలు. అందుకని ఇంకా మేము కూడా టచ్ చేయలేదు. సో ఇంకేమైనా ఉంటాయేమో అని చెప్పేసి అలా ముందుకెళ్తున్నాము. ఇంకా అలా తిరిగి ఇంకా లాస్ట్కి ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్రంట్ ఉన్న చెరుకు రసం తాగాము. చాలా మంచిగా రిలీఫ్ వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేసేసాం. ఇక్కడ మాన్యవర్ దగ్గర ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఈ మాన్యవర్ ఎగ్జాక్ట్లీ ఫ్రంట్లోనే ఈ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ అన్నీ కూడా జూడియో రిలేటెడ్ థింగ్సే ఉన్నాయి, జూడియో బట్టలే ఉన్నాయి. మేబీ ఇవి తస్కరించినవా లేదంటే ఏంటో నాకు తెలీదు, కానీ అసలు చాలా చాలా బాగున్నాయి. కానీ మనం ఓపిక వెతుక్కోవాలన్నమాట. వెతుక్కుంటే అసలు మంచిగా అనిపిస్తాయి. నేను కూడా తీసుకున్నాను. అసలు నేను లాస్ట్లో ఏమేమి తీసుకున్నాను అన్నీ మీకు చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇంకా నైట్ వేర్స్ ఉన్నాయి, ప్యాంట్స్ ఉన్నాయి, నైట్ ప్యాంట్స్ ఉన్నాయి 150కి. ఇంకా మంచి మిడీస్ ఉన్నాయి, స్కర్ట్స్ ఉన్నాయి, స్కార్ఫ్స్ అన్నీ కూడా రీజనబుల్ రేట్స్కే ఉన్నాయి. కొన్ని అయితే మనం అసలు బార్గెన్ కూడా చేయలేము, వాళ్ళు ఫిక్స్డ్ అనేసి అంటున్నారు. కొన్ని ఏవైతే ఉన్నాయో మిగిలినవి అవి మాత్రం మనం చేసుకోవచ్చు. లైక్ పెద్ద డ్రెస్సులు 1000-1500 అట్లాంటివి మాత్రం మనము బార్గెన్ చేసుకొని మంచిగా తీసుకోవచ్చు అనమాట. అలాగే కొన్ని తీసుకున్నాం మేము. ఇంకా చూస్తున్నాము ఏమన్నా సెట్ అవుతాయా ఏమన్నా అని చెప్పి. ఇంకేం సెట్ అవ్వట్లా, అలా ముందుకెళ్ళిపోతున్నాం. ఇంకా చూద్దాం ఇంకేమైనా మంచివి దొరుకుతాయేమో మనకి. మేమైతే ఇందాక చెప్పాను కదా జూడియో దగ్గర, మాన్యవర్ దగ్గర, అక్కడైతే డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా మంచిగా ఉన్నాయి టాప్స్ అవన్నీ కూడా. ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అవన్నీ యాక్చువల్గా జూడియోవే అలాంటివే అనుకుంటా. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను తర్వాత లాస్ట్లో కూడా చెప్తాను అసలు ఏం తీసుకున్నాను అక్కడ నేనైతే ఒక టాప్ తీసుకున్నాను, నాకు నచ్చిందని చెప్పి. వీనెక్ వచ్చింది. సో ఇంకా అలా చూస్తున్నాను. టాప్స్ కూడా రీజనబుల్లోనే ఉన్నాయి, 250 అలా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న ప్యాంట్స్ కూడా 150 అలా ఉన్నాయి. ఇంకా ఈ మధ్యలో ఈ ట్రెండ్ కొన్ని మంత్స్ నుంచి బాగా ట్రెండ్ అవుతుంది ఈ చైన్స్, ఇన్విజిబుల్ చైన్స్ అని చెప్పి. చాలా కాస్ట్ ఉన్నాయి అబ్బా. అసలు కేపీహెచ్పిలో ఎంత కాస్ట్ ఉన్నాయో ఎవరిని అడిగినా 280-300 అలా చెప్తున్నారు. నాకేమో అసలు అర్థమే కావట్లేదు. నేను అసలు చైన్స్ వాడను, కానీ మా ఫ్రెండ్ తీసుకుంటానంటే చూస్తున్నాము. ఇవి బాగున్నాయి కదా. ఇవైతే 350 చెప్పారు. కొత్త మోడల్ అంట, మరి మేమైతే తీసుకోలేదు. కానీ చాలా బాగున్నాయి చూడడానికి. అన్ని కొత్త డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ వచ్చాయి. చాలామంది అయితే బార్గెన్ చేసినా సరే ఇవ్వట్లేదు, ఎంత బార్గెన్ చేసినా. ఇంక చిన్న క్యూట్ టాయ్స్ నాకు చాలా ఇష్టమైనవి. ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చూసాము. నా ఫ్రెండ్ తీసుకుంది ఆ వైట్వి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ వైట్ వచ్చేసరికి 150 చెప్పారు. మేము బేరం ఆడినాం, కానీ ఇవి కాదు. ఇప్పుడు చూపిస్తా చూడండి. లాస్ట్ ఇవి 150 చెప్పారు. బేరం ఆడి ఒక 100కి తీసుకున్నట్టున్నాము. మంచిగానే అనిపించింది, రీజనబుల్గా. సో ఇవి కూడా దగ్గర ఒక 350-250 అలా చెప్పారు చైన్స్. కానీ ఎందుకులే వేసుకోమని చెప్పి ఇంక మేము అవి కూడా తీసుకోలేదు. తర్వాత ఇంకా మెల్లగా వెళ్ళి అలా ఇంకా ఏం తీసుకున్నామంటే మామిడికాయ ఇది తీసుకున్నాము. మ్యాంగో ఉప్పు కారం వేసి ఇచ్చారు, అది తీసుకున్నాము. అది వచ్చేసరికి 30 పడింది. కానీ మంచిగా ఎంజాయ్ చేసాము. నేను మా ఫ్రెండే వెళ్ళాము.
సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. గర్ల్స్ థింగ్స్ అనమాట. గర్ల్స్ ట్రిప్కి వెళ్ళే ముందు ఇవన్నీ కామన్ కదా. సో ట్రిప్కి వెళ్ళే ఖర్చు కన్నా ఈ ట్రిప్కి ముందు వెళ్ళే షాపింగే ఎక్కువ అయిపోతుంది అసలు. కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేసాం ఆ రోజు కూడా, వెళ్ళిన కేపీహెచ్పి షాపింగ్ రోజు కూడా. మంచి మెమరబుల్ డేస్ అనమాట. ఇంకా అలా తీసుకొని ముందుకు వెళ్ళిపోతే మాకు ఇక్కడ ఈ కృష్ణుడి బొమ్మ అయితే మంచిగా అనిపించింది. ఇక్కడ ఈ పెద్ద స్టాండ్ ఒకటి కనిపిస్తుంది కదా, ఈ పెద్ద స్టాండ్ ఒకటి ఒక రాధాకృష్ణ బొమ్మ ఉంది కదా, అదంతా కలిపి 2000 అనేసి అన్నారు. నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. అసలు నేను ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి నేను విజయవాడ తీసుకెళ్ళాలంటేనే నాకు చాలా పెద్ద గగనం ఇదంతా. కానీ నాకు ఎందుకో బాగా నచ్చింది. మంచి రేట్కి వస్తే కొనేసే దానిలానే అనిపించింది నాకు. సో అనుకున్నాను అంకుల్ ఇస్తారేమో అని చెప్పేసి అంకుల్ని ఒక 1000కి అలా 800,000కి అలా అడిగాను, 1000కి అడిగాను. కానీ అంకుల్ అయితే అసలు లేదు, 1800కి మించి అయితే తగ్గించి అయితే ఇవ్వను అనేసి అన్నారు. సరేలే, ఇంక ఇప్పుడు ఎలాగో నేను తీసుకెళ్ళాలన్నా మళ్ళీ దీనికి ఒక ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని అవన్నీ చేసుకొని తీసుకెళ్ళాలి, ఇంకెందుకులే అని చెప్పేసి నేను తీసుకెళ్ళాను. ఇంకా చెప్పాలంటే మంచి మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పల్స్, శాండిల్స్, షూస్, క్రాక్స్ చాలా ఉన్నాయి. మంచిగా వెతుక్కొని షాపింగ్ చేసుకోవాలి అంతే. ఇంకా మేము ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాం. హ్యాండ్ బ్యాగ్స్ అయితే వీడియో తీయడం అవ్వలేదు అసలు. మేము ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము. ఆ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసరికి వాళ్ళు 200 చెప్పారు. 150కి అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఒకటే తీసుకున్నాము. సేమ్ మోడల్లో నాకు పింక్ కలర్ కావాలి అని చెప్పేసి అడిగాను. వాళ్ళ దగ్గర పింక్ లేదు. అసలు ఎన్ని షాప్స్ తిరిగామంటే ఆ పింక్ కలర్ కోసం. నేను మీకు హ్యాండ్ బ్యాగ్ పిక్ కూడా చూపిస్తాను, లాస్ట్లో యాడ్ చేశాను. ఇదైతే ఒక మెయిన్ షాపు. ఇక్కడ మేము దగ్గర చాలా మ్యాక్సీ డ్రెస్సెస్ కొన్నాము. అంత మంచిగా ఉంది. వీళ్ళైతే కనీసం 1 రూపీ కూడా తగ్గించరు, కానీ మంచిగా ఉంది. మంచి మోడల్స్, మంచి డిజైన్స్ కనిపించాయి. ఇది ఎగ్జాక్ట్గా వచ్చి నేను షాప్ కూడా తీసాను. ఎగ్జాక్ట్గా తరుణి ఆపోజిట్లో ఉంది షాపు. సో డెఫినెట్గా ఇక్కడ ట్రై చేయండి. చాలామంది వస్తున్నారు ఇక్కడికి అయితే, మంచిగా దొరుకుతున్నాయి. నాకైతే బాగా నచ్చాయి. ఇంకా కర్టన్స్ ఇవన్నీ. ఇది వచ్చేసరికి మేము ఇక్కడ కొన్ని పలాజో ప్యాంట్స్, స్కర్ట్స్ తీసుకున్నాం అనమాట. ట్రిప్కి పొండిలో వేసుకోవచ్చు అని చెప్పేసి బాగా నచ్చాయి. ఇంక ఇప్పుడైతే మేము ఏమేమి తీసుకున్నాం అన్నీ చూపిస్తున్నాను. ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. ఇంకా నేను హూప్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. వచ్చేసరికి 50. ఫస్ట్ చూపించినవి అయితే ఒక 220 పడింది. ఇంకా బ్యాంగిల్స్ ఇవి తీసుకున్నాము. ఇది వచ్చేసరికి 100 అనుకుంటా. నా ఫ్రెండ్ తీసుకుంది ఇది. ఈ పింక్ అయితే నేను తీసుకున్నాను, 60 పడింది. నాకు ఇలాంటివి ఇష్టం చాలా. సో ఇంకా నేను ఇవి తీసుకున్నాను. అండ్ దెన్ ఇంకా నేను ఏమేమి డ్రెస్సులు తీసుకున్నాను, క్లిప్స్ తీసుకున్నాము కొన్ని. నేనైతే ఎక్కడికి వెళ్ళినా మర్చిపోకుండా తీసుకునేది అయితే క్లిప్స్. ఈసారి ఎప్పుడైనా నా క్లిప్స్ వీడియో అసలు ఏముందో మొత్తం అన్నీ చూపిస్తాను నేను, చూడండి మీరే. నా దగ్గర ఎన్ని క్లిప్స్ ఉన్నాయంటే మీరు నమ్మరు. మా అమ్మ అయితే నన్ను చాలా తిడుతుంది అన్ని క్లిప్స్ చూస్తుంది. ఇంకా క్యాప్ కూడా తీసుకున్నాను. ఈ డ్రెస్ తీసుకున్నా, అక్కడ బ్యాగ్ తీసుకున్నా, ఆ షర్ట్ తీసుకున్నా, ఈ డ్రెస్